వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుగు వాచకాలకు సంబంధించి థర్డ్ నుంచి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం ప్రతి ఒక్క తరగతి నుంచి ఒక్కొక్క 50 బిట్లను తెలుసుకుందాం. అంటే 3వ తరగతిలో ఒక 50 బిట్స్, ప్రతి ఒక్క తరగతి నుంచి ఒక్కొక్క 50 బిట్లను మనం తెలుసుకుందాం. ఏ విధంగా ఉన్నాయి ఈ బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు మనకు 3వ తరగతికి సంబంధించి. ఈ 3వ తరగతిలో మనకు ఈ 50 బిట్లను మనం తెలుసుకుందాం. తర్వాత 4వ తరగతి, తర్వాత 5, 6, 7, 8, 9, 10 వరకు ఇట్లా బిట్స్ తెలుసుకొని తర్వాత పాఠ్యపుస్తకాన్ని ముందు పెట్టుకొని ఆ పాఠ్యపుస్తకంలో బిట్ ఫ్రేమ్ కావడానికి ఏ విధంగా ఉంది బిట్ వైజ్ మనం తెలుసుకుందాం. ముందు ఈ మల్టిపుల్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఏ విధంగా వస్తుంది, మనం పుస్తకం చదివిన తర్వాత ఇలాంటి బిట్స్ను చూస్తే మనం చేయగలుగుతామా అనేటువంటిది కొద్దిగా ఆలోచించుకోవాలా. ఒకసారి ఇది మనం చూద్దాం. ఈ థర్డ్ క్లాస్ సంబంధించినటువంటి అంశాలు మనకు ఫస్ట్ క్వశ్చన్, వానదేవుడ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును. మనకు ఫస్ట్ పేజీలో ఒక రెండు మూడు పేజీలు తీసిన తర్వాత విషయ సూచిక అనేటువంటి ఉంటుంది. దాంట్లో సీరియల్ నంబర్, పాఠ్యాంశం పేరు, ఇతివృత్తము, ప్రక్రియ, ఏ నెలలో బోధించాలా అనేటువంటి ఇలాంటి కాలమ్స్ ఉంటాయి. దాంట్లో వానదేవుడ అనేటువంటి పాఠ్యాంశము ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది, తర్వాత ఏ ఇతివృత్తానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చదివితే క్లియర్గా తెలుస్తాయి. మరి వానదేవుడు అనేటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును, ప్రక్రియకు సంబంధించి మరి ఏ ప్రక్రియ, వానదేవుడు అనేటువంటి పాఠం ఏ విధంగా ఉంది, కథన, గేయమా, వచన కవితమా, వ్యాసమా. మనకున్నది గేయం రూపకంగా ఉన్నది కాబట్టి వానదేవుడు అనేటువంటి పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందును. ఈ విధంగా ప్రశ్న ఇస్తే మనం చేయగలుగుతామా అనేటువంటిది ఒకసారి చూసుకోవాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్, వర్ణమాలలో ఆ నుండి అవ్ వరకు గల వర్ణాలను ఏమంటారు. మనము వర్ణమాలలో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అనేటువంటి 3 అంశాలు ఉంటాయి. ఈ అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు దాంట్లో అచ్చులు అనేటువంటి వాటిని మనం ఆ నుంచి అవ్ వరకు గల వర్ణాలను అంటాం. ఇట్లా ప్రాథమికంగా కూడా బేసిక్స్ కూడా మనకు అడగచ్చు. మనం ఎంత డెప్త్కైనా బేసిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి మనకు. కాబట్టి వర్ణమాలలో ఆ నుండి అవ్వరకు గల వర్ణాలను ఏమంటారంటే అచ్చులు అంటారు. తర్వాత ప్రశ్న, బాలభీముడు పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి. బాలభీముడు అనేటువంటి పాఠ్యాంశం ఉంది, ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఏంటి. మరి ఇది దేనికి సంబంధించి, ఇతిహాసం, పురాణం, మానవతా విలువలు, సంస్కృతి. మనకు ప్రధానంగా బాలభీముడు అనేటువంటి పాఠ్యాంశం ఇతివృత్తం అడిగారు. అక్కడ ప్రక్రియ అడిగారు వానదేవుడి గురించి. ఇక్కడ ఇతివృత్తం అంటే ఇది ఇతిహాసానికి సంబంధించి, అంటే ఇతిహాసం నుంచి ఈ పాఠ్యాంశం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. తర్వాత భీముని తల్లి ఎవరు. ఫోర్త్ క్వశ్చన్, భీముని తల్లి ఎవరు. భీముని తల్లి మనం ఇక్కడ చూడండి, మాద్రి, వసుధ, సునంద, కుంతి ఇలాంటివన్నీ కొన్ని పదాలు కూడా ఇవి కూడా తెలుసుకోవాలా. మరి భీముని తల్లి ఎవరు అంటే కుంతీదేవి మనకు సరైనటువంటి ఆన్సర్. తర్వాత ధృతరాష్ట్రుని సంతానంలో ధృతరాష్ట్రుని సంతానంలో పెద్దవాడెవరు. వాళ్ళు కౌరవుల్లో పెద్దవాడెవడైనా సమాధానం ఒకటి ఉంటుంది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు పేర్లు చూడండి జాగ్రత్త. దుర్యోధనుడా, దుశ్శాసనుడా, వికటుడు, సౌమ్యుడు. మరి ఇక్కడ ధృతరాష్ట్రునికి సంబంధించినటువంటి సంతానంలోకెల్లా పెద్దవాడెవడు లేదా కౌరవుల్లో పెద్దవాడు ఎవరు. మరి దీనికి ఆన్సర్ ఏంది, దుర్యోధనుడు. మరి ధృతరాష్ట్రుని యొక్క సంతానంలో లేదా కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. ఇక తర్వాత ప్రశ్న, కౌరవుల్ని ఆటల్లో ఎప్పుడు ఓడించేవారు ఎవరు. కౌరవులు ఆడుకునేటప్పుడు ఈ ఆటల్లో ఎప్పుడు ఓడించేవారు ఎవరు. మనకి కౌరవులకు సంబంధించినటువంటి పాఠ్యాంశం మనకు ఉన్నటువంటిది. మనకు దీంట్లో 3వ తరగతిలో ఉన్నటువంటి బాలభీముడు అనేటువంటి పాఠ్యాంశం. దానికి సంబంధించి మన కౌరవుల్ని ఓడించేవారు ఎవరు, మరి భీముడు. ఇక తర్వాత భీముడికి విషాహారం తినిపించినటువంటి వాళ్ళు ఎవరు. భీముడికి విషాహారం తినిపించింది ఎవరిక్కడ, దుర్యోధనుడు. తర్వాత భీమునిలో విషాన్ని పీల్చివేసినవి ఎవరు. ఆ పాఠ్యాంశం జరిగితే క్లియర్గా మనకు అర్థమవుతాయి. మరి భీముడిని ఏం చేస్తారు, భీమునికి విషం దాయించి ఒక తీగతో కట్టేసి ఒక నదిలో పాడేయడం జరుగుతుంది. ఆ నదిలో పాడేయడం జరిగితే ఆ నదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విషసర్పాలు విషాన్ని పీల్చేయడం జరుగుతుంది. విషసర్పాలు ఆ విషాన్ని భీమునికి ఏదైతే విషం తాగిపిస్తారో ఆ విషాన్ని అవి పీల్చేయడం జరుగుతుంది.
తర్వాత ప్రశ్న, గదాయుద్ధం భీమునితో చేసిన వాడెవరు? గదాయుద్ధం భీమునితో చేసినవాడు మన ఇక్కడ దుర్యోధనుడు అని చెప్పుకోవచ్చు. గదాయుద్ధం భీమునితో చేసిన వాళ్ళు దుర్యోధనుడు. ఇక్కడ ఎవరెవరికి సంబంధించినటువంటి అంశం కూడా మనం తెలుసుకోవాలి. దుర్యోధనుడు మరి వీళ్ళ చేతుల యొక్క ఆయుధాలు కూడా మనం కొద్దిగా డెప్త్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దుర్యోధను యొక్క ఆయుధం ఏంటి, భీముని యొక్క ఆయుధం గద. ఇద్దరికి కూడా గదనే. ఇక్కడ గదాయుద్ధం భీమునితో చేసినవాడు దుర్యోధనుడు. తర్వాత అమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? అమ్మ అనేటువంటి పాఠ్యభాగం ఎలాంటి ప్రక్రియ చెందుతుందంటే గేయ ప్రక్రియకు చెందుతుంది. మరి అమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం, ఇక్కడ అడిగింది ప్రక్రియ, ఇక్కడ అడిగింది ఇతివృత్తం. మరి అమ్మ పాఠ్యాంశం ద్వారా మనకేం తెలుస్తుంది? ఇక్కడ చూడండి, మాతృప్రేమ అనేటువంటి ఆప్షన్ కూడా ఇచ్చారు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. కొద్దిగా అటు ఇటు అయినా మనం మాతృప్రేమ అని పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఇతివృత్తం ఏంది? సంస్కృతి విలువలు. అమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం ఏంది? సంస్కృతి విలువలు తెలుసుకోవడం అనేటువంటిది. మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడానికి అమ్మ పాఠ్యభాగాన్ని పెట్టారు. కానీ మాతృప్రేమ అనేటువంటిది మనకు ఒకసారి రాయేస్తున్నారు. ఈ ఆప్షన్కు చాలామంది టిక్ చేస్తారు. కొద్దిగా మనం అటు ఇటు అయితే మన నాలెడ్జ్. కాబట్టి ఈ విధంగా అమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం సంస్కృతి విలువలకు సంబంధించి. తర్వాత బాలగేయాలు రాసిన వారు ఎవరు? బాలగేయాలు ఎవరు రాశారు? మరి మనకు పుస్తకంలో ఉంది. బాలగేయాలు ఎవరు రాశారంటే మనకు వేముగంటి నరసింహాచార్యులు రాయడం జరిగింది. వేముగంటి నరసింహాచార్యులు రాయడం జరిగింది. ఇక తర్వాత ప్రశ్న, కపిలవస్తు నగరానికి రాజు ఎవరు? ఇది చదువు ఆనందించు అనేటువంటి దాంట్లో ఉన్నది. ఈ కపిలవస్తు నగరానికి రాజు ఎవరు? కపిలవస్తు నగరానికి రాజు శుద్ధోదనుడు. ఎవరు? శుద్ధోదనుడు. తర్వాత శుద్ధోదని యొక్క కుమారుడు ఎవరు? శుద్ధోదని యొక్క కుమారుడు మనకు ఇట్లా ఒకసారి ఆప్షన్స్ కూడా పూర్తిగా చూడాలి. ఇక్కడ 2 మరియు 3 అని ఉంది. మరి రైట్ అయినా ఒకసారి చూసుకుందాం. 2 ఏముంది? గౌతముడు సిద్ధార్థుడు ఉంది. ఇంకోటి దేవదత్తుడు అనే ఆప్షన్ ఉంది. మరి శుద్ధోదని యొక్క కుమారుడు ఎవరు? మనం ఏమంటాం మరి మామూలుగా కుమారుడిని? మనకు ఇక్కడ అసలు పేరు గౌతముడు, మనం సిద్ధార్థుడు అని పిలుస్తాం. అతనికి ఉన్నటువంటి 2 పేర్లు గౌతముడు, తర్వాత సిద్ధార్థుడు. సిద్ధార్థుడు గౌతముని బుద్ధుడిగా మారడం జరిగింది. సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మారడం జరిగింది. ఇది శుద్ధోదని కుమారుడు. ఇట్లా కూడా ఆప్షన్స్ ఒకసారి అన్ని క్లియర్గా గమనించాలి. తర్వాత హంసను వేటాడినటువంటి వారెవరు? హంసను వేటాడినవాడు. హంసను ఎవడు వేటాడిన మరి? గౌతముడా, సిద్ధార్థుడా, దేవదత్తుడా, శుద్ధుడా? సిద్ధార్థుని యొక్క ఫ్రెండ్ ఎవరు? దేవదత్తుడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది? దేవదత్తుడు. హంసను వేటాడినటువంటి వాడు దేవదత్తుడు. తర్వాత చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకునేటువంటి పండగ ఇది. చైత్ర శుద్ధ పాడ్యమి మనకు తెలుగు సంవత్సరాలలో మొట్టమొదటి నెల ఏ మాసము? చైత్ర మాసము. చైత్ర మాసం మొట్టమొదటి నెల. మరి చైత్ర శుద్ధ పాడ్యమి అనేటువంటి తిథులలో మొదటి రోజు. మనకు నెలలో ఫస్ట్ డేట్ ఎట్లా అనుకుంటామో నెలలో మొదటి రోజును పాడ్యమి అని అంటాం. మరి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకునేటువంటి పండగను మనం ఏమంటాం? సంక్రాంతి, దీపావళి, మొహర్రం, ఉగాది. ఏమంటాం మరి? చైత్రమాసంలో మనకు ఉగాది అనేటువంటి పండగ వస్తుంది. పాడ్యమి రోజు ఉగాది పండగ రావడం జరుగుతుంది. తర్వాత పంచాంగ శ్రవణం ఎప్పుడు చేస్తారు? పంచాంగ శ్రవణం ఏ పండగ ఎప్పుడు చేస్తారు? మరి పంచాంగ శ్రవణం ఏ పండగ ఎప్పుడు చేస్తారు అంటే శ్రీరామనవమి, దీపావళి, తర్వాత ఉగాది, దసరా. ఎప్పుడు చేస్తారు పంచాంగ శ్రవణము అంటే? పంచాంగ శ్రవణం ఎప్పుడు చేస్తారు? పంచాంగం మారినప్పుడు. మరి పంచాంగం ఎప్పుడు మారుతుంది? కొత్త సంవత్సరం వచ్చినప్పుడు. కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది తెలుగువారికి? ఉగాది రోజు. కాబట్టి ఉగాది రోజు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలా. తర్వాత శ్రీరామనవమి ఉగాది తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? మరి శ్రీరామనవమికి సంబంధించి తీసుకుంటే మనకు ఉగాది అనేటువంటిది మొదటి రోజు అయితే నవమి అంటే 9 రోజులు. మరి ఇక్కడ ఎన్ని రోజుల తర్వాత వస్తుంది? ఎన్ని రోజులకు వస్తుంది? ఎన్ని రోజులకు వస్తుంది అంటే మనకు 9 రోజులకు వస్తుంది. నవమి అంటే 9 కదా, మరి 9 రోజులకు రావడం జరుగుతుంది. తర్వాత ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకునేటువంటి పండుగ ఏంది? ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకునేటువంటి పండుగ దసరా, బతుకమ్మ, దీపావళి, మళ్ళీ 1, 2. ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు జరుపుకునేటువంటి పండగ ఏ పండగ జరుపుకుంటారు మరి? ఇక్కడ
దసరా రోజు జరుపుకుంటాం మనం. దశమి రోజు జరుపుకునేటువంటి పండుగ దసరా. ఆశ్వయుజ అష్టమి రోజు జరుపుకునేటువంటిది ఏంటి? బతుకమ్మ. ఆశ్వయుజ అమావాస్య రోజు జరుపుకునేటువంటిది ఏంటి? దీపావళి. ఆ విధంగా దానికి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత రాముడు రావణాసురుణ్ణి సంహరించిన రోజు. రాముడు ఏ రోజు రావణాసురుని సంహరించాడు? ఏ రోజు సంహరించాడు? దశమి, నవమి, పంచమి, తర్వాత ఏకాదశి. ఏ రోజు సంహరించాడు? దశమి రోజు సంహరించాడు. అందుకే మనకు ప్రధానంగా దశమి రోజు ఇక్కడ రావణాసురుని యొక్క ఒక పటాన్ని పెట్టి కాల్చడం జరుగుతుంది. దశమి రోజు సంహరించడం జరిగింది రాముడు. తర్వాత దసరా పండుగ నాడు ఏ పక్షిని చూస్తారు? మన తెలంగాణకు సంబంధించి దసరా పండుగ నాడు ఏ పక్షిని చూస్తే మంచి జరుగుతుందనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు అంటే పాలపిట్ట. తెలంగాణకు సంబంధించినటువంటి పక్షి ఏ పక్షి? పాలపిట్ట. తర్వాత ఆయుధ పూజ ఏ పండుగ నాడు చేస్తారు? ఆయుధ పూజకు సంబంధించి దీపావళి, దసరా, ఉగాది, శ్రీరామనవమి. మరి ఎప్పుడు చేస్తారు? ఆయుధ పూజ అనేటువంటిది దసరా రోజు చేస్తారు. ఈ ఆచారం బెంగాలీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, కలకత్తా వాళ్ళకి ఎక్కువ ఆచారంగా ఉంటుంది ఆయుధ పూజ. తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు జరుపుకునేటువంటిది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును ఏం జరుపుకుంటాం? మకర రాశిలో ప్రవేశిస్తే ఏమవుతుంది? మకర సంక్రాంతి అవుతుంది. ఇది మనం మకర సంక్రాంతి అంటాం కదా. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే సంక్రాంతి వస్తుంది. ఆ సంక్రాంతిని మనం మకర సంక్రాంతి అని అంటున్నాం. తర్వాత లంబాడీలు జరుపుకునే పండగ ఏది? లంబాడీలు ఏ పండుగ జరుపుకుంటారు? దీంట్లో తీజ్ అనేటువంటి పండుగను జరుపుకుంటారు. మొహర్రం ముస్లింలు, లష్కర్ బోనాలు హిందువులు, రొట్టెల పండుగ కూడా నెల్లూరు జిల్లాలో జరిగేటువంటిది. అది మనకు సిలబస్లో లేదు. తర్వాత ఈ క్రింది వాణిలో పెళ్లి కాని కన్నెపిల్లలు జరుపుకునేటువంటి పండుగ. పెళ్లి కాని కన్నెపిల్లలు జరుపుకునేటువంటి పండుగ బొడ్డెమ్మ, బతుకమ్మ, తీజు. మరి 1 మరియు 3. 1 మరియు 3 అంటే బొడ్డెమ్మ, తీజు ఉంది. మరి పెళ్లి కాని కన్నెపిల్లలు ఎక్కువగా జరుపుకునేటువంటి పండుగ ఏంటంటే బొడ్డెమ్మని జరుపుకుంటారు, తీజుని జరుపుకుంటారు. తీజ్ అనేటువంటి వారి లంబాడీలు జరుపుకునేటువంటి వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయ యొక్క పండగ. ఇక తర్వాత భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమయ్యేది. భాద్రపద బహుళ అమావాస్య ముందు ప్రారంభమయ్యేది బతుకమ్మ, ఉగాది, బొడ్డెమ్మ, శ్రీరామనవమి. మరి భాద్రపద బహుళ అమావాస్య ముందు ప్రారంభమయ్యేది ఏంటంటే బొడ్డెమ్మ. అమావాస్య ముందు బొడ్డెమ్మను ప్రారంభించి బొడ్డెమ్మను తయారు చేసి చెరువులో వేయడం జరుగుతుంది. ఆ విధంగా బతుకమ్మ వచ్చినప్పుడు తర్వాత ఈ అమావాస్య నుంచి బతుకమ్మను ప్రారంభించడం జరుగుతుంది. ఇక తర్వాత కాకుల లెక్క పాఠ్యభాగం సంబంధించినటువంటి ఇతివృత్తమే ఉంది. కాకుల లెక్క అనేటువంటి పాఠ్యాంశం ఉంది మనకు 3rd క్లాస్లో. ఇవన్నీ 3rd క్లాస్ సంబంధించే. 3rd క్లాస్లో కాకుల లెక్క అనేటువంటి పాఠ్యభాగ ఇతివృత్తం. ఏంటి ఇతివృత్తం? సంభాషణ, సంస్కృతి, హాస్యము, పర్యావరణం. ఇది దేనికి సంబంధించింది? మరి ఇతివృత్తం అంటే అది దేనికి సంబంధించి? హాస్యానికి సంబంధించినటువంటి అంశము. తర్వాత బీర్బల్ ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయన్నాడు. కాకుల లెక్క పాఠ్యాంశంలో అక్బర్, బీర్బల్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులకు సంబంధించినటువంటి అంశంలో బీర్బలు ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయన్నాడు. చూడండి ఇక్కడ 6803, 8000, 6000, 5000. దీంట్లో ప్రశ్నకు జవాబు 6803. ఇలాంటి డిజిట్ సంబంధించినటువంటి ప్రశ్న రావడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. అంకెలకు సంబంధించి 6803 కాకులు ఉన్నాయని చెప్పడం జరిగింది. తర్వాత లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలో ఏ మండలంలో ఉంది? లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలో ఏ మండలంలో ఉంది? ములుగు, రామవరం, తర్వాత పద్మారం, సిద్ధవటం అనేటువంటి అంశాలు మనకు ఇవ్వడం జరిగింది. మరి లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలో ఏ మండలంలో ఉంది? ఇప్పుడు ములుగు అనేటువంటిది కూడా ఇప్పుడు స్పెషల్ జిల్లా అయింది. ఇలాంటి మారినటువంటి కూడా కొద్దిగా ఒకసారి మనం చూసుకోవాలి. ప్రస్తుతం ఏదైతే ఉందో దాన్ని సవరించుకోవాలి. తర్వాత లక్నవరం చెరువును తవ్వించిన వారు. ఇలాంటి చిన్న చిన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. మరి లక్నవరం చెరువును తవ్వించిన వారు కాకతీయులు. తర్వాత లక్నవరం చెరువులో ఎన్ని దీపాలు ఉన్నాయి? 10, 13, 12, 6, లేకపోతే 10, 11, 12, 13 ఇట్లా వరుసగా ఇచ్చారనుకో కన్ఫ్యూజ్ అవుతుంది. కాకపోతే అక్కడ చదువుకునేటప్పుడే మనం ఏదైనా ఒక సింబల్గా పెట్టుకోవాలి పుస్తకాలలో.
మరి ఇక్కడ లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయంటే మనకు 13 ద్వీపాలు ఉన్నాయి. 13 ద్వీపాలు ఉన్నాయి లక్నవరం చెరువులో. తెలంగాణ కాశ్మీరం అని ఏ జిల్లాను పిలుస్తారు? కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్. మరి కాశ్మీరం అంటే ఏంది? మంచుతో చల్లగా ఉండేటువంటిది ప్రాంతం, చల్లగా ఉండేటువంటి ప్రాంతం అని అర్థం. మరి ఇక్కడ ఏ జిల్లా ఉంటుందంటే ఆదిలాబాద్ జిల్లా ఉంటుంది. తెలంగాణ కాశ్మీరం అని ఆ జిల్లాను పిలుస్తారు. ఇంకా ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలో పైభాగాన కాశ్మీర్ ఏ విధంగా ఉంటుందో తెలంగాణకు సంబంధించి పైభాగాన ఆదిలాబాద్ ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ కాశ్మీర్ అని ఆదిలాబాద్ జిల్లాకు గల పేరు. ఇక తర్వాత కుంతల జలపాతం ఏ జిల్లాలో ఉంది? కుంతల జలపాతానికి సంబంధించినటువంటి ఏ జిల్లాలో? ప్రజెంట్ కుంతల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉంది. ఇంతకుముందు ఆదిలాబాద్ ఉండే, ఇప్పుడు విడిపోయినాయి కాబట్టి నిర్మల్ జిల్లాలో అని చెప్పుకోవాలి. తర్వాత కుంతల జలపాతం ఏ నదిపై ఉంది? కుంతల జలపాతం అనేటువంటిది ఏ నదిపై ఉంది? ఇది కడెం నదిపై ఉన్నది కుంతల జలపాతం. తర్వాత ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట ఏది? ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట ప్రపంచంలోనే. చూడండి, ఇలాంటి బిట్టు చూడండి, ఇలాంటి జీకేలో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట ఏది అంటే నాగార్జున సాగర్. తర్వాత 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినటువంటి వారెవరు? మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడు? 1955. ఈ 55ను కూడా గుర్తుంచుకోవాలి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ సంవత్సరంలో శంకుస్థాపన చేశారంటే 55లో. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. చేసింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అది ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి ఆనకట్ట. తర్వాత ఇక్ష్వాకులు నాగార్జున సాగర్ ప్రాంతాన్ని ఏమని పిలిచారు? ఎవరు? ఇక్ష్వాకులు ఏమని పిలవడం జరిగింది అంటే ఇక్కడ విజయపురి. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి అని చెప్పారు. కాబట్టి ఇది ఇక్ష్వాకుల నాగార్జున సాగర్ ప్రాంతాన్ని విజయపురి అనేటువంటిది విధంగా పిలిచేటువంటి వారు. తర్వాత భారతదేశంలో రెండో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది? భారతదేశంలో రెండోది అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. మరి బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటే నాగార్జున సాగర్. భారతదేశంలో రెండోది మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు. మరి బహుళార్థక సాధక అంటే అన్ని రకాలుగా ఎక్కువగా, ఒకటి దానికంటే ఎక్కువ. తర్వాత ఈ క్రింది వారిలో ఈగ పేరు చెప్పినది. చూడండి, ఈగ పేరుకు సంబంధించినటువంటి సీక్వెన్స్ గుర్తుంచుకోవాలి. ఈగ పాఠంలో ఫస్ట్ ఈగ ఎవరిని అడిగింది, ఆ వరుస క్రమము, లాస్ట్ చివర ఈగ పేరు చెప్పినది ఎవరు. మతిమరుపు ఈగ అని ఉంటుంది కదా, ఇల్లలుక్కుంటూ ఈగ మర్చిపోతుంది తన పేరు. మరి దాని పేరు ఏంటి అనేటువంటి దాన్ని చూసుకుంటే మనకు ఎవరు చెప్పారు? మరి గుర్రం పిల్ల చెప్పడం జరిగింది. గుర్రంలో ఉన్నటువంటి పిల్ల చెప్పడం జరిగింది. నీ పేరు ఈగ అని చెప్పడం జరిగింది. తర్వాత కంచు మోగునట్లు ఏది మోగదు? కంచు మోగునట్లు ఏది మోగదు? మనం డైరెక్ట్ పద్యంలో ఒకసారి చూసుకుంటే కంచు మోగునట్లు కనకంబు మ్రోగున, కంచు మోగునట్లు కనకంబు మ్రోగున, ఆ విధంగా. తర్వాత ఏది విరిగితే అతకలేము? ఏది విరిగితే అది అతకలేము? ఏది విరిగితే అతకలేము? కాలు, చెయ్యి, కిరీటం, మనసు విరిగితే మనం దాన్ని అతకలేము. ఈ పద్యాలలో సంబంధించినటువంటి ప్రశ్నలు. తర్వాత తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? మర్రి, రావి, జమ్మి, నేరేడు. ఇట్లా చూస్తే మనం ఇంకా కన్ఫ్యూజ్ అవుతాం. ఇలా వేప చెట్టు ఇచ్చినా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వృక్షానికి సంబంధించి ఏది సరైనటువంటిది? జమ్మి అనేటువంటిది సరైనటువంటిది. దీన్ని మనం తెలంగాణలో దసరా రోజు జమ్మిని బంగారం అని చెప్పుకుంటాం. దీనికి ఇంకొక పేరు శమీ వృక్షం అని పేరు. జమ్మికి శమీ వృక్షం అని పేరు. ఆ రోజు దసరా రోజు ఏం చేస్తారు? శమీయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి శ్లోకం చదువుకుంటూ ఈ జమ్మి ఆకులను ఇచ్చేటువంటి సంప్రదాయం మన తెలంగాణలో ఉన్నది. అది దసరా రోజు జరుగుతుంది. ఇక తర్వాత తెలంగాణలో జమ్మి ఆకులను ఏమని పిలుస్తారు? బంగారం, వజ్రం, రాగి, వెండి. చూడండి, ఏమని పిలుస్తారు? మరి జమ్మి ఆకులను బంగారం అని పిలుస్తారు. ఏ రోజు? దసరా రోజు బంగారం అంటారు. ఇంకోటి కూడా బంగారం అని దేనికి ఇంకొక మారు పేరుగా అంటారు? సమ్మక్క సారలమ్మ జరిగేటువంటి ప్రాంతంలో బెల్లంను బంగారం అని పిలవడం జరుగుతుంది. ఇలాంటి అంశాలు గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్,
అదుగదుగో తోటతల్లి మన పాలిట పాలవెల్లి అనే తోటతల్లి గేయాన్ని రాసినటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు అంటే సి నారాయణ రెడ్డి. తోటతల్లి అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి గేయాన్ని రాసినటువంటి వారు నారాయణ రెడ్డి. తర్వాత సహనపు కోటగా ఏ పక్షిని పిలవవచ్చు? సహనపు కోట అంటే సహనం ఎక్కువగా ఉండేటువంటి పక్షి. కాకి, పిచ్చుక, కొంగ, కోడి. మరి ఎక్కువ సహనం ఎవరికి ఉంటుంది అంటే కొంగకి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అది ఆహార సేకరణ కోసం ఒంటి కాళ్ళ మీద నిలబడి తనకు ఒక చేప కానీ ఏదైనా ఒకటి ఆహారం దొరికేంత వరకు అది అలాగే ఉంటుంది. కాబట్టి అది సహనపు కోటగా ఆ పక్షి గల పేరు కొంగకు. తర్వాత ప్రశ్న, గాంధీ తల్లి ఎవరు? కోకిల, మణిమాల, పుత్లీబాయి, అరుణాదేవి. మరి గాంధీ తల్లి ఎవరు అంటే ఇక్కడ పుత్లీబాయి. గుడ్డివాలైన తల్లిదండ్రులకు సేవ చేసినటువంటి వారు నందుడు, తథాగతుడు, శ్రవణుడు, వేణుడు. శ్రవణుడు తన తల్లిదండ్రులను పల్లకిలో పెట్టుకొని తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకున్నటువంటి వారు శ్రవణ కుమారుడు. ఈ శ్రవణ కుమారుడికి సంబంధించినటువంటి పుస్తకాన్ని గాంధీజీకి తన తండ్రి మోహన్ దాస్ కరమ్చంద్ ఏం చేశాడంటే ఆ పుస్తకాన్ని ఇవ్వడం ద్వారా కాస్త బాగా ఇన్స్పైర్ అయ్యిండు. తర్వాత శ్రవణ కుమారుని నాటకం అనేటువంటి గ్రంథాన్ని గాంధీజీకి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? కరమ్చంద్ గాంధీ. తన తండ్రి కరమ్చంద్ గాంధీ. ఇక తర్వాత ఈ క్రింది వాణిలో గాంధీజీ ఏ నాటకం చూశాడు? గాంధీజీ ఏ నాటకం చూడడం జరిగింది? గయోపాఖ్యానం, లవకుశ, సత్యహరిశ్చంద్ర, జాబాలి. మరి ఇక్కడ సత్యహరిశ్చంద్ర అనేటువంటి నాటకం చూశాడు. ఇక్కడ చూడండి, శ్రవణ కుమార్కి సంబంధించి నాటకమే, సత్యహరిశ్చంద్రకు సంబంధించి నాటకమే. శ్రవణ కుమారి నాటకం అనేటువంటి గ్రంథము కరమ్చంద్ గాంధీకి ఇవ్వడం జరిగింది. సత్యహరిశ్చంద్ర అనేటువంటి నాటకము గాంధీజీ చూడడం జరిగింది. ఆ విధంగా చూసి తను ఇన్స్పైర్ అయ్యాడు. సత్యానికి అంత శక్తి ఉంటుందా అనేటువంటిది ఇన్స్పైర్ కావడం జరిగింది. గాంధీజీ ఏ నాటకాన్ని చూశాడంటే సత్యహరిశ్చంద్ర. ఏ నాటకాన్ని చదివాడు అంటే పుస్తకంలో చదివాడు అంటే శ్రవణ కుమారుని యొక్క నాటకాన్ని. తర్వాత గాంధీ ఆత్మకథ ఏది? గాంధీ రాసుకున్నటువంటి సొంత ఆత్మకథ ఉంది. గాంధీకి సంబంధించినటువంటి ఆత్మకథ మనం ఏమంటాం? సత్యశోధన. ఇవి మనకు 3వ తరగతికి సంబంధించినటువంటి ఒక 50 ప్రశ్నలు మనకు బహుళైచ్ఛిక సమాధానంగా ఉంది. ఇక తర్వాత మనం ఈ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పూర్తి అయిపోయే వరకు మనం విన్న తర్వాత మళ్ళీ ఒకసారి పుస్తకాన్ని ముందు పెట్టుకొని దాంట్లో బిట్స్ అనేది ఏ విధంగా వస్తాయి, దాంట్లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు మనం తెలుసుకుందాం.